వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఏంటక్కో పొద్దు పొద్దునే డిఫరెంట్ అవతారం ఎత్తావు. ఏం చేస్తాం, ఇంక బాత్రూమ్‌లు క్లీనింగ్ అయితే చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా అందుకే కొంచెం మన గెటప్ చేంజ్ చేశామనమాట. ఇంకా ఈరోజైతే ఒక 1 అవర్ ముందుగానే లేచాను. ఇంకా బాత్రూమ్‌లు క్లీనింగ్ అంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ త్వరగా లేవాల్సిందే. ఎందుకంటే ఈ పని అయితే కదా! తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఈళ్ళకి బాక్సులు కడ్డాలు ఇవన్నీ ఉంటాయి. ఇంక ఈరోజైతే మాత్రం ఎప్పటి మీద ఒక 1 అవర్ ముందుగానే లేసాను. ఆ అలారం సౌండ్‌కి నాతో పాటు మా వారు గూడా లేసారు. ఇంకా ఆయన లేసారంటే నాకొచ్చిన బాధల్లా టీ పెట్టడమే. ఆయనకైతే చెప్పేసా, "టీ పెట్టమ్మా, టీ పెట్టమ్మా" అని అడిగితే, "బాబోయ్! నేను బాత్రూమ్‌లు క్లీన్ చేయడానికి త్వరగా అలారం పెట్టుకొని లేస్తే నీ సొదేటి సామి నేనైతే ఇప్పుడు పెట్టనని" జెప్పేసా. మా వాటర్ దెబ్బకి ఈ ట్యాప్‌లు, బకెట్లు అన్నీ బాగా డస్ట్ పట్టేస్తాయి అసలు. నేనైతే ఈ ట్యాప్‌లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా కాబట్టి పర్వాలేదు గానీ, ఈ బకెట్లయితే మాత్రం నేను 1 ఇయర్ ఇంటికాడ లేకపోయేసరికి మొత్తం మడ్డి పట్టేసాయి. అయి పడియాలే తప్ప క్లీన్ చేయడానికి పనికిరావు. అంత దారుణంగా అయిపోయాయనమాట. ఇంక ట్యాప్‌లంటారా ఎప్పటికప్పుడు చేస్తుంటా కాబట్టి కొంచెం బెటరే పర్వాలేదు. ఇంక ఇదిగోండి నేను బాత్రూమ్ క్లీనింగ్ అంటే మాత్రం నాకు 1 అవర్ టైమే పట్టేస్తది. ఒక బాత్రూమ్‌కి 1 అవర్ అవుద్ది. ఎందుకంటే ఇంక ఈ వాల్స్ ఇవన్నీ క్లీన్ చేసేదనమాట. ఇంక చేశామంటే మాత్రం పర్ఫెక్ట్‌గా అయిపోవాలి. ఇంకిలా అనమాట బాత్రూమ్ క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఇంక ఇది క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే హెడ్ బాత్ చేసుకొని ఇంక వీళ్ళకి బాక్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఓయ్ భార్యామణి భార్యామణి ఫ్రిడ్జ్‌లో పాలు తెచ్చేస్తాను. కరివేపాకు బయట ఉంది. హెడేక్ వచ్చింది. అబ్బా! ఈయన త్వరగా లెగడం ఏమో గాని, నా బుర్రకే తినేసారబ్బా! ఇప్పుడు వరకును టీ పెట్టే వరకు ప్రాణం పీక్కొని తిన్నారు. అస్సలు నేనెప్పుడైనా సరే త్వరగా లేసేటప్పుడు ఒకటే మొక్కుకుంటా, ఎనకాతల ఇతను మాత్రం లెగ్గకూడదని. అదేంటో ఒక పని ఫిక్స్ అయిన తర్వాత మధ్యలో ఇంకో పని చేయాలంటే మాత్రం నాకు మహా చిరాకొచ్చేద్దబ్బా! ఇంక తప్పదు మరి. ఆళ్ళు లేసారంటే టీ పడిపోవాలి. లేపోతే మా వారికి తలలో పెంటనొచ్చేద్ది. అదేంటో మెలుకువొస్తే చాలు టీ పడిపోవాలి. ఇంకైతే ఈరోజు పప్పు వండేస్తున్నాను. రైస్ గూడా పెట్టేసాను. ఎంత చెప్తానో ఈ ఆలుగడ్డ తినను, ఆలుగడ్డ తిననని అలా చెప్పకుండా ఉండాల్సిందే. అందుకు మళ్ళీ ఈరోజు కూడా ఆలుగడ్డే అయిపోయింది. రాత్రే వండాను. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇదొక్కటే ఉంది. ఇంక టీ చేసేసరికైతే ఇలా పొయ్యి మీద ఆలుగడ్డ, నెక్స్ట్ రైసు, పప్పు ఇవైతే పెట్టేసాను. హమ్మయ్య! ఇప్పుడైతే ఒక చుక్క టీ తాగేయాలి. ఆయన పేరు చెప్పుకొని నేను కూడా సమ్మగా ఇదైపోతాననమాట. ఇంక మీ అందరికీ టీతో గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నాను. ఇంక టీ తాగేసిన వెంటనే ఇంక నైట్ అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఆ క్లీన్ చేసిన గిన్నెలయితే బాగానే డ్రై అయిపోయాయి. అవైతే ఇప్పుడు పేర్చేసుకుంటున్నాను. ఇంక నైట్‌దైతే కర్రీ ఉంది. ఇప్పుడైతే పూరి చేసేస్తున్నాం. ఇంక పూరితో ఇది చెల్లుబాటు అయిపోద్దిలెండి. ఇటింగ్రా అటింకెళ్ళిపో దూరం అయిపోతా. ఏడిది బంగాళదుంప. రైస్. లేదు అటింకెళ్ళు. ఇప్పుడు అటింకెళ్ళు. ఇంక ఇది కాదు. ఆంబలే టీ షాప్లో గ్లాస్ 50 రూపాయలు అది. బయట 50 రూపాయలా? మనం చేసుకొని తినడానికి బతుకుతాం. పప్పు ఉడికింది. తాలింపు పెట్టేస్తున్నా. చేసుకొని బతకమంటే కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు. తాగాలి బుజ్జి. చిన్నప్పటి నుంచి తాగావు కదా, ఇప్పుడు ఎందుకు తాగడానికి నీకు సొలుపు? తాగు. అమ్మలు తాగండి, అబ్బలు తాగండి అంటే ఎన్నో మాట. అబ్బయ్యా నొడ్డు పట్టేస్తుంది. నీకు ఏడు చెప్పాను? ఓ 2 రోజులు పరగడుపు టాబ్లెట్ వేయమని చెప్పానా? వినవు. మరి నొప్పులు చెప్పు నాకు.
లేకు తాగు. నువ్వేమైనా అనుకో, కుక్క అనుకో, నక్క అనుకో, ఏమైనా అనుకో. షుగర్ వచ్చింది తాగాల్సి వస్తే సత్తావు పో. షుగర్లు గట్రా రావు అనుకుంటా లేదు. దగ్గర పడుతున్నావు. ఫ్రిడ్జ్ రోజు క్లీన్ చేస్తాం. బుధవారం మంచి కూరగాయలు తినేయమ్మా. పర్లేదులే బుజ్జి. బాక్స్ టేక్ యువర్ బాక్స్. చెప్పేస్తాను అన్నమాట. తను తాగి తిన. బాక్స్ రెడీ. ఎవ్వరితోనే పెట్టుకోవచ్చు, పిల్లలతో పెట్టుకోకూడదు అమ్మ జీవితంగానే. తాగి చూడు, నచ్చిందలే చెప్పు. నిమ్మకాయ వేసాను. హెల్దీ ఫుడ్ అది. ఏరా బాగుందా? ఇంకో గ్లాస్ తాగాలి. విరాట్ కోహ్లీనా? 2 గ్లాసులు తాగాలి మమ్మీ. 2 గ్లాసులు తాగిస్తే మమ్మీ పూరి పెడుతుంది. స్నాక్స్కి పూరి తినేసి వచ్చిద్దు. ఓకేనా? ఇంకో గ్లాస్ తాగాలి. మా అమ్మ కదూ అలవాటు చేసుకోవాలమ్మ. కొంచెం అంబలు తాగాలి రోజు. నీకు అలాగైతే మంచి టిఫిన్ చేసి పెడతాను. అంబలతో పాటు మంచి టిఫిన్ చేసి పెడతాను. నువ్వు అంబలు తాగితే పెడతాను. నువ్వు అంబలు తాగాలి. ఓకే, ఇంకో గ్లాస్ తాగితే అయిపోతాయి. నచ్చిందిరా? ఇప్పుడు చెప్పు, నచ్చింది అంబలి? ఇంకో గ్లాస్ ఉన్నా చాలా? ఎన్ని గ్లాసులు తాగా? 2 గ్లాసులు. రా పూరి. ఈ పూరి తినేసే. స్నాక్స్కి ఎన్ని పూరీలు కట్టాలి? 2 పూరీలా? అయితే ఇక్కడ 2 పూరీలు తినేసే. ఇగో మమ్మీ పూరి నా చేయి అయిపోతుంది. నీ ఎంకమ్మడికి ఎంత గేరా మీ అయిలా తయారవుతాను. ఇంక జానుని అయితే స్కూల్లో దించేసి వచ్చేసి నేను టిఫిన్ చేస్తాను. సమ్మగా ఉందబ్బా. ఇంక తమ్ముడు కోసం అయితే పూరి ఉంచాను. వాడు ఈరోజు లేట్ అయిపోయాడు. వీడింతే, ఎప్పుడైనా సరే టిఫిన్ ఏమైనా చేశానంటే లేట్ అయిపోతాడు. పెరుగన్నమే అనుకోండి ఖచ్చితంగా వచ్చేస్తాడు. మరి ఏమో మరి అదేంటో తెలీదు. ఇంక ఇప్పుడైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఫైనల్గా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంక ఈరోజు అయితే కిచెన్తో పని అయిపోయింది. ఇంక ఈ పని అవుతుంటుంటే ఇంక నేను వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేస్తాను. ఇంతలా ఈ పని అయ్యేలోగా బట్టలు కూడా అయిపోయి, సరే ఇంకా ఆరేసేద్దామని అయితే పైకి వచ్చి ఇంకా ఇవి అయితే ఆరేసేసుకుంటున్నాను. ఇంకా రేపైతే రథసప్తమి ఉంది కదా, కొంచెం అక్కడక్కడ ఉన్న పొట్లు దులిపేద్దాంలే అనేసి పొట్లు అయితే దులిపేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు బాత్రూమ్లు క్లీన్ చేయడానికి కూడా కారణం అదే. నేను ఏమైనా పూజలు చేసుకుంటా అన్నప్పుడు మొత్తం క్లీన్గా ఉండాలన్నట్టు ఫీల్ అవుతా. ఇంకా అందుకే పొట్లే దులిపేసుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి ఇవన్నీ ఈ గ్లాస్ అంతా తుడిచేస్తున్నాను. ఇంకా విండోస్ అయితే క్లీన్ చేయాలి, కానీ ఇప్పుడైతే అవ్వదు. తర్వాత ఈవినింగ్ చేస్తాను. ఇంక విండోస్ అవి అవ్వదు అంటే టైం లేక కాదమ్మా, నాలో ఓపిక లేక మార్నింగ్ లేసి ఈ బాత్రూమ్లు క్లీన్ చేసి ఇవన్నీ చేసేసరికి కొంచెం ఇప్పుడైతే కాళ్ళు కొంచెం నొప్పి పెడుతున్నాయి.
సరేలే అన్ని పనులు ఒకసారి ఎందుకు, ఇంక పూజ అయితే రేపు కదా, అందుకు సాయంత్రం విండోస్ అవి క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఈ పనుల వరకు ఈరోజు ఆపేస్తున్నాను. ఈ బెడ్‌షీట్లు ఇవన్నీ కూడా మార్చేస్తున్నాను. ఇంక జాను అయితే తెగ కుమ్ముతది. అందుకే అవి కూడా తీసేస్తున్నాను. ఇంకా ఆ పని అవ్వగానే ఇంక ఇల్లదైతే తుడిచేసుకుంటున్నాను. పని అంతా అయిపోయింది, కూర్చున్నాం. ఇదన్నమాట. ఇంకా గ్లాసెస్ తొడాలి. చూద్దాం, అన్నీ ఒకేసారి పెట్టుకుంటే ఉన్నపాను ఎగిరిపోద్ది. సాయంత్రం చేస్తాను ఇంకా. సరే, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. ఓకే, వెళ్ళిపోతున్నాను.